ఒక ఇల్లు కట్టుకున్నాడండి. ఎస్ఎన్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయాలి, తప్పక రావాలండి 9 గంటలకి అన్నాడు. నాకు 11 గంటలకు వీలవుతుంది అన్న. కాదు కదండి 9 గంటలకే రావాలి అన్న. నాకు 11కు వీలవుతుంది అన్న. కాదండి దయచేసి నా మాట 9కే రండి అన్నాడు. ఎందుకో తెలుసా, ఎక్కడికి వెళ్ళి రావుకాలం చూసుకొచ్చినట్టున్నాడు. ప్రార్థనకి ఏమిటి, రావుకాలం ఏమిటి, మతిలేనాడు. సరే నేను 10 గంటలకు వెళ్ళానండి. అక్కడ 2 బైబిళ్ళు పట్టుకున్నారు, విశ్వాసులు. వాళ్ళు అంటారు, ఈశ్వరం గారు ఇక్కడికి ఎందుకు వచ్చారండి మీరు? పొద్దున్న 7 గంటల నుంచి 8:30 వరకు పూజలు జరిగాయండి, కొబ్బరికాయలు కొట్టారండి. అయితే ఈ చిత్రమైన సంగతి ఏంటంటే ఆ కొబ్బరికాయలన్నీ పుచ్చిపోయి ఉన్నాయండి అన్నారు. నన్ను పిలిచి ఒక చిన్న ప్రార్థన చేయించుకున్నాడు అనుకోండి. నేను వెళ్ళినందుకు ప్రార్థన చేశాను అనుకోండి. బైబిల్లో ఏమి రాస్తుందో తెలుసా, నీవు ఎక్కడికైనా వెళితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, ఆశీర్వదించు, కానీ ఆశీర్వాదం నీ వెంటే మరలా వచ్చేస్తుంది. అక్కడ నిలవదు, అక్కడ నిలవదు. నీవు ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం నీ అంటే వచ్చేస్తుంది. ఆశీర్వాదానికి ఆ ఇల్లు అర్హత లేదు. లోక ఆచారాలు, అటు ఆచారాలు కావాలి, ఇటు ప్రార్థన ఆశీర్వాదము కావాలి. కనుక నా ప్రియమైన సహోదరులారా, అందుకని మీ కుటుంబంలో మార్పు లేదు, మీ వ్యాపారంలో మార్పు లేదు, మీ బంధువుల మధ్యలో మీకు ఒక విలువ లేదు. నీ పరిస్థితులు కూడా దినదినం నీచానికి అపవిత్రమైన అలవాట్ల మధ్యలో దిగజారిపోతూ వస్తున్నాం. తర్వాత నేను విన్నది ఏమిటంటే, ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి చేరారు. ఆ మధ్యరాత్రి సరిగ్గా మధ్యరాత్రి 1 గంటప్పుడు గల్లు గల్లు కల్లు కల్లు అని శబ్దం. ఆ పిల్ల భయపడిపోయింది, జ్వరం వచ్చేసింది. 116 కొబ్బరికాయలు కొట్టారండి. తర్వాత సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారు. సిద్ధాంతి, నీ పేరు చెప్పు, నీ పిల్ల పేరు చెప్పు, నీ భార్య పేరు చెప్పు, అన్ని పేర్లను చెప్పించుకున్నాడు. తర్వాత ఏం చెప్పాడు తెలుసా, 3 సంవత్సరాలు నీకు ఆ ఇల్లు వచ్చిరాదు, చుట్టూ ముళ్ళ కంపగొట్టు, అద్దెంటికి పో. ఎందుకో తెలుసా, అతనికి ఇవ్వవలసిన ఫీజు పునాదులప్పుడు ఇవ్వలేదంట. పునాది చేసేటప్పుడు కూడా అతని దగ్గరికి పోతే బాగానే చేసేంత, కానీ ఫీజు 116 ఇవ్వాలా ఇవ్వలేదంట. అందుకని 3 సంవత్సరాలు ముళ్ళు కొట్టు, అర్జెంట్లో పోయి ఉండిపో, లేకుంటే నీ పెద్ద కొడుకు నీ కూతురు చేస్తారు, జాగ్రత్త అంటే ముళ్ళు కొట్టి ఉసూరుమంట పోయాడు. ఆ రోజుల్లోని 3 లక్షల రూపాయలు పెట్టి సలవరాయి పెట్టించుకున్నాడు ఇంట్లో, చల్లగా ఉందామని. గొల్లు అంటున్నాయి. పేరు బైబుల్లో పేరండి. చేసే చేష్టలన్నీ కూడా, క్రియలన్నీ కూడా అపవిత్రమైన క్రియలు, దేవుని నామానికి అవమానం తెచ్చే క్రియలు. కనుక నా ప్రియమైన సహోదరులారా, 2 చేతులు జోడించి లోక మాలిన్యం మీకు అందనివ్వకుండా